XML DTD డాక్యుమెంట్స్లో ఏమేమి ఉంటాయనేది చూసినట్లయితే ఏ కాంపోనెంట్స్ ఉంటాయనేది ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీస్, పీసీ డేటా, సిడి డేటా. అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అనేది దేని ద్వారా తయారవుతుందంటే వీటి ద్వారా తయారవుతుంది. మరి ఎలిమెంట్స్ అనేటివి మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టు, ఫ్రమ్ ఇట్లా ఇస్తున్నాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా చూసాం. ఇట్లాంటివన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నమాట ఇవి. ఓకే, ఇవి ఎలిమెంట్స్. మరి ఈ ఎలిమెంట్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటివే అట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రమ్కి కానీ టూకి కానీ స్పేస్ ఇచ్చిన తర్వాత ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ క్లోజ్ చేయకముందరే ఇట్లా మనం ఒక వాల్యూ ఇచ్చినట్లయితే దాన్నే అట్రిబ్యూట్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఎలిమెంట్ IMG అనేది SRC అనేది అట్రిబ్యూట్, దానికి ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది, అది డబుల్ కొటేషన్లో ఉంటుంది. ఈ స్లాష్ ఇచ్చి క్లోజ్ చేయకముందర ఈ విధంగా అట్రిబ్యూట్ అనేది ప్లేస్ చేస్తాం. మరి ఇక్కడ ఎంటిటీస్ అనేటివి ఏంటంటే ఎప్పుడైతే ఒక XML డాక్యుమెంట్ పార్స్ అవుతుందో, కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటివే ఎంటిటీస్ అన్నమాట. అంటే మామూలుగా XML డాక్యుమెంట్స్లో ఈ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఇట్లాంటి వాటికి ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఇక్కడ ఉంది. జస్ట్ లైక్ దిస్. చూడండి, ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్, యాంపర్సెంట్, డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్, వీటికి ఈ క్యారెక్టర్స్కి సపరేట్ మీనింగ్ ఉంది. మరి ఇలాంటి క్యారెక్టర్స్ డేటాలో కావాలి అనుకుంటే, జస్ట్ లైక్ యొక్క ఎంటిటీకి మధ్యలో ఇచ్చిన డేటాలో కావాలనుకుంటే వీటికి బదులుగా మనం సపోజ్ లెస్ దెన్ కావాలి అనుకుంటే, లెస్ దెన్ సింబల్ మధ్యలో కావాలనుకుంటే యాంపర్సెంట్ LT, గ్రేటర్ దెన్ కావాలనుకుంటే యాంపర్సెంట్ GT, యాంపర్సెంట్ కావాల్సి ఉంటే యాంపర్సెంట్ AMP, డబుల్ కొటేషన్స్ అయితే ఇట్లా, లేదంటే సింగిల్ కొటేషన్స్ అయితే ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ యొక్క డేటాలో అన్నమాట. సో అవి కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిన టైంలో, పార్స్ అయిన టైంలో మీకు ఈ విధమైన సింబల్స్గా కనిపించడం జరుగుతుంది. మామూలుగా అయితే ఆ సింబల్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు. డేటాలో సింబల్ ఇస్తే దానికి అది సపరేట్ స్క్రిప్ట్ లాగా గుర్తుంచుకొని రాంగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి పీసీ డేటా, పాస్డ్ క్యారెక్టర్ డేటా, స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో ఉండే డేటానే పీసీ డేటా అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోహన్, ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, ఈ మధ్యలో ఉండేదే పీసీ డేటా. ఓకే, అమిత్, ఇది పీసీ డేటా. ఇక్కడేనమాట మనం చెప్పిన ఎంటిటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ పీసీ డేటాలోనే ఈ సింబల్స్ వాడకూడదు. ఈ సింబల్స్కి బదులుగా అక్కడ కావాలనుకుంటే వీటిల్ని వాడాల్సిన అవసరం ఉంటుంది, ఎంటిటీస్ని. ఓకే, సో అవి కన్వర్ట్ అయినప్పుడు, పార్స్ అయినప్పుడు ఈ సింబల్స్గా మారుతాయి అన్నమాట. ఓకే, వీటికి రిప్రజెంటేషన్గా వీటిని వాడాల్సిన అవసరం ఉంది ఆ డేటాలో. మరి అలా పార్స్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉండే డేటానే సిడి డేటా అని చెప్పేసి అంటాం.
మరి ఈ సీడీ డేటాలో ఉండే ఏవైనా ట్యాగ్స్ కానీ ఇంకేదన్నా మార్కప్స్ కానీ పార్స్ కావు, కన్వర్ట్ కావు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంటాయి. ఓకే.